జై శ్రీ మహాకాల్. లాస్ట్ వీక్ ఉజ్జయిని క్షేత్రం అయితే పర్యటించడం జరిగిందండి. అందులో భాగంగానే మహాకాళేశ్వరం దర్శనం తర్వాత గట్కాళికామాత టెంపుల్కి అయితే వచ్చాము. ఇది అమ్మవారు సతీదేవి యజ్ఞానికి ఆహుతి అయినప్పుడు అమ్మవారి యొక్క శరీర భాగాలు భారతఖండంలో అక్కడక్కడ పట్టడం వల్ల అవే అష్టాదశ శక్తిపీఠాలుగా ఏర్పడ్డాయని చెప్పి మన శాస్త్రాలు చెప్తున్నాయి కదా. అందులో భాగంగానే అమ్మవారి పైపెదం ఇక్కడ ఉజ్జయిని క్షేత్రంలో పట్టడం వల్ల ఇది కూడా ఒక శక్తిపీఠంగా వెలిసింది అని మన పురాణం అయితే చెప్తుంది. అప్పట్లో ఇక్కడ కాళిదాస్ గారు చదువుకున్నప్పటికీ కూడా అమ్మవారికి బాగా పూజలు చేసేవాళ్ళంట. ఆయన భక్తికి పరివసరాలై కాళిదాసు గారి నాలుక మీద బీజాక్షరాలు రాయడం వల్ల ఆయన జ్ఞానం పొందారు అని మన శాస్త్రం చెప్తుంది. ఇక్కడ ఇది ఉజ్జయిని క్షేత్రంలో మహాకాళేశ్వరుడు జ్యోతిర్లింగం ఎంతైతే ప్రసిద్ధమైందో అమ్మవారి టెంపుల్ కూడా అంతే ప్రసిద్ధమండి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా సరే జీవితంలో దర్శించాల్సిన టెంపుల్ గట్కాళికామాత టెంపుల్, ఉజ్జయిని మహంకాళి అమ్మవారు.